కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు గురించి గత 8 నెలలుగా తాను కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల మోతే రోడ్డు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు గురించి కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని, వాలంటరీ అనేది అటానమస్ సంస్థ అని, వాటర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ సంస్థ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయంపై దృష్టి సారించాయని, అందువల్ల కేవీకి కొంత స్థలం కేటాయింపు విషయంలో ఆలస్యమైందని, వాలంటరీలో శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కేంద్రీయ విద్యాలయంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తక్కువ స్థలం కేటాయించాలని గమనించాలని అన్నారు. భారతదేశంలో దాదాపు అన్ని జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు ఇప్పటికే మంజూరయ్యాయని, కేంద్రీయ విద్యాలయం సిబిఎస్ఈ స్కూల్ మాత్రమేని కొందరు కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. అరవింద్ ఎంపీగా గెలిచిన 7 సంవత్సరాలకు ఇది మంజూరైందని, జగిత్యాలకు నవోదయ మంజూరు చేయాలని కోరానని కోర్టులలో ఏర్పాటు చేశారని అన్నారు. కేవీ డిప్యూటీ డైరెక్టర్, డిఈఓ, కలెక్టర్, కేవీ కరీంనగర్ ప్రిన్సిపల్ వచ్చి పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహణకు ఆమోదం తెలిపారని, 6 నెలల క్రితం భవనం కేటాయించడం జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. జగిత్యాల పట్టణం భౌగోళికంగా ఉత్తర తెలంగాణకు సెంటర్లో ఉండడం, మొదటి నుంచి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాడా ఆఫీస్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ ఆఫీస్, ఎస్సీ ఆఫీస్ అవన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడి జగిత్యాల ప్రాంతం వ్యవసాయ రంగంలో కెనాల్స్ వచ్చిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గారు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు వలన జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలు సస్యశ్యామలమైనవి. అదేవిధంగా జగిత్యాల ప్రాంతానికి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు జగిత్యాలలో ఉండడంతో 1980 కంటే ముందే దరూర్ క్యాంప్ ఏర్పడడం, అక్కడ ఎన్నో ఆఫీసులు రావడం, అదేవిధంగా అప్పుడు ట్రాక్టర్లు, బుల్డోజర్లు, మిషనరీ లేనప్పుడు ఆగ్రో ఇండస్ట్రీస్ రావడం, చలిగల్లో ఇరిగేషన్ మరియు వ్యవసాయం, నీటిపారుదల వ్యవసాయం సంబంధించి భూమి నీటిపైన పరిశోధన సంస్థ ఏర్పాటు కావడం, దాంతో పాటుగా పక్కనే ఉన్న నందయ్య గారు పొలాసలో చాలా సీనియర్ నాయకుడు, 4 సార్లు సర్పంచ్ చేసిండు. పొలాసలో పరిశోధన కేంద్రం కోసం 1980 కంటే ముందే ప్రతిపాదనలు పోవడం, పెద్దలు దామోదరరావు గారి బావ స్వర్గీయ ప్రకాశ్రావు గారు ధర్నాలు కూడా చేసిన విషయం సీనియర్లకు తెలుసు. మరి ఇవి ఆ తర్వాత ఆ నీళ్లు రావడం, జగిత్యాల ప్రాంతం నుంచి ఎంతోమంది విదేశాలకు వెళ్ళడం అని కూడా జగిత్యాల ప్రాంతం మొదటి నుంచి కూడా ఉత్తర తెలంగాణలో ఆర్థికంగా మౌలిక వసతులతోటి ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అట్లనే జగిత్యాల మున్సిపాలిటీ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీ. పురాతన జగిత్యాలకు ఒక చరిత్ర, జగిత్యాలకు ఒక కిలా, ఫోర్టు. అదేవిధంగా మన పులవాస కాకతీయుల సామ్రాజ్యం. ఇట్లా జగిత్యాల ప్రాంతానికి ఎప్పటి నుంచో ఒక చరిత్ర. దాంట్లో భాగంగా జగిత్యాల ఎంత అభివృద్ధి చెందింది. తర్వాత రెవెన్యూ డివిజన్గా కూడా నిజామాబాద్ బార్డర్ ఎల్లారెడ్డిపేట మాచారెడ్డి దగ్గరికి మొదలు పెడితే వెలుగటూరు దానిక, ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి మొదలు పెడితే అక్కడ దాకా అంటే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ఉండింది. ఇక్కడనే కోర్టు. జగిత్యాల ప్రాంతానికి మొదటి నుంచి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా తర్వాత ఎన్నో రెవెన్యూ డివిజన్లు అవడు, కోర్టులు అవడు, మళ్ళీ అంత ప్రాధాన్యత ఉన్న జగిత్యాలకు జిల్లా కేంద్రం అయింది. అయిన తర్వాత జిల్లాకు మరి మీ అందరు తెలుసు భారతదేశంలో దాదాపు చాలా జిల్లా కేంద్రాలకు
కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి, ఇంక్లూడింగ్ మంచిర్యాలకు కూడా. అట్లానే మన జగిత్యాలకు కూడా మంజూరు వచ్చింది. మంజూరు ఇచ్చిన తర్వాత స్థలం ఇచ్చే విషయంలో రెవెన్యూ స్థలాలు కలెక్టర్ పరిధిలో ఉంటే వెంటనే ఇచ్చేయచ్చు. కానీ ఒక శాసనసభ్యునిగా నాకు కావచ్చు, ఆ గౌరవ మంత్రి గారు కావచ్చు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీ గారికి చలిగల్ ఫామ్ అయితే బాగుంటుంది, రోడ్డు మీద ఉంటుందనే ఆలోచన కలిగింది. వారు కూడా అదే ప్రతిపాదించారు. చలిగల్ ఫామ్కి సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఎండార్స్మెంట్ కూడా చేయించిన ఆ కాగితం ఉంది. ఇదివరకే పత్రికల ద్వారా చెప్పినాం. మరి కేంద్రీయ విద్యాలయం పాఠశాల స్కూల్, కేంద్రీయ విద్యాలయం ఒక డే స్కాలర్ పాఠశాల, సెంట్రల్ సిలబస్ ఉండే స్కూల్ స్థలం విషయంలో కొంత లేట్ అయింది. మరి విద్యా సంవత్సరం వస్తున్నదని చెప్పి, ఎందుకంటే జిల్లా 10 ఏళ్ళు అయింది, ఈ ఎంపీఆర్ఐ కూడా 7 సంవత్సరాలు అయింది. కానీ మొన్న మంజూరై మళ్ళీ విద్యా సంవత్సరం పోతున్నదని చెప్పి ఇక రాజకీయంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఏది ఏమైనా పిల్లలకు ఒక సంవత్సరం అయితే ఒక సంవత్సరం వేస్ట్ కావద్దని వేరే స్థలాలు చూసినాం, అవి మెచ్చలేదు, మాకు ఇదే కావాలన్నారు. గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దీనికి స్థలాన్ని ఇప్పించే బాధ్యత నాదని చెప్పి దాదాపు 4 నెలల క్రితం సుమంగళి ఫంక్షన్ హాల్లో నా అభ్యర్థన మేరకు మీ అందరి ముందు, మీడియా మిత్రుల ముందు కూడా చెప్పారు. అదేవిధంగా గడ్డం నారాయణ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినాడు. పొన్నాల గార్డెన్లో కూడా నేను మళ్ళీ అభ్యర్థించిన, ఇది క్యాబినెట్లో పాస్ కావాలి, మీరు క్యాబినెట్ మంత్రిగా ఫాలో అప్ చేయండి సార్, నేను అధికారులకు నేను పంపిస్తా ప్రతిపాదనలు అని చెప్తే ఆ రోజు కూడా వారు మాట ఇచ్చారు. వారు మంత్రి గారికి లెటర్ రాసినారు. కలెక్టర్ గారు వెంటనే అలైనేషన్ ఇస్తే ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మాకు ఖచ్చితంగా క్యాబినెట్ నుంచే ఆమోదం కావాలంటే భేషజాలకు పోవద్దు. ఎందుకంటే ఏ రకంగా ఎంపీ గారు కావచ్చు, ఇక్కడున్న బీజేపీ నాయకులు చాలా కించపరిచే విధంగా మాట్లాడినా, అంటే మేము మళ్ళీ మాట్లాడతామంటారు కావచ్చు, వాళ్ళ విజ్ఞత కదిలేస్తాం, ప్రజలు అన్నీ గమనిస్తారు. వాడు ఎన్నైనా మాట్లాడచ్చు, మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడినా కానీ వాళ్ళ స్థాయికి దిగో ఎదిగో మాట్లాడకుండా పని ముఖ్యం, జగిత్యాల అభివృద్ధి ముఖ్యం అనే ఆలోచనతోటి ఒక ప్రాపర్గా కలెక్టర్ ద్వారా ప్రతిపాదన పంపించాలి. కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ సార్ ఇది మనం ల్యాండ్ ఇచ్చినా మీరు ఇచ్చినా వాళ్ళ కేంద్రీయ సంఘటన వాళ్ళ రూల్స్ వేరే ఉన్నాయంట, క్యాబినెట్ ఆమోదం పొందాలంటే మీరు క్యాబినెట్ ఆమోదం పొందాలంటే సీసీఏలకు లెటర్ పంపండి, నేను అక్కడ ముఖ్యమంత్రి గారితో నేను మంత్రి గారు మాట్లాడదామని చెప్పి కలెక్టర్ గారి ద్వారా అఫీషియల్గా లెటర్ పంపించిన. లెటర్ గతంలో కూడా మీకు చెప్పినాం. విత్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఐ ఆమ్ ప్రపోజింగ్, ఇక్కడ శాసనసభ్యులు చలిగల ఫామ్ ఇవ్వమన్నారు అని చెప్పి పంపారు. అక్కడ గౌరవ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రికి లెటర్ రాసి క్యాబినెట్లో ఎజెండాలో ఇంక్లూడ్ చేయించారు. జియో కాపీ కూడా ఫైనల్గా వచ్చింది. రేపు భూమి పూజ చేస్తున్నాం, సంతోషంగా చేసుకోవాలి. నేను ఇలా తొందరగా ఆ కేంద్ర సంబంధించిన అధికారులు నాయకులు ఉండి త్వరగా అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కూడా కోరుతా ఉన్నా. టెంపరీగా ఇప్పటికంటే ఇప్పుడు అడ్మిషన్లు చేసే విధంగా దాదాపు 6 నెలల క్రితమే దరూర్ క్యాంపులోని పాత ఎస్టీ హాస్టల్ కావచ్చు, మధ్యలో ఎస్పీ బిల్డింగ్ నడిచింది, అది అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాట్మెంట్ అంటే ఏదో ఒకటి కాగితం మీద కాదు, కలెక్టర్ గారు, మన జిల్లా విద్యాశాఖ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కరీంనగర్, కేంద్రీయ విద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్, 4 పరిశీలించి ఓకే చేసిండ్రు.
దానికి బిల్డింగ్ మంచిగా లేదా రోడ్ సైడ్ బిల్డింగ్ వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు కూడా ఓకే చేసారు. ఫైర్ పర్మిషన్ కావాలి, ఫైర్ అండ్ డిజాస్టర్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని విధాలుగా శాసనసభ్యులుగా సహకరిస్తున్నాం. ఎప్పుడు కూడా కేంద్రం నుంచి ఏదైనా వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులం జగిత్యాల ప్రాంత అభివృద్ధికే కలిసి పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా నేను కూడా ప్రతిపాదనలు పంపిన గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రివర్యులు అందరూ కూడా సహకరించడంతో అయింది. ఇక ఇచ్చినాక ఇక మనిషికో మాట మాట్లాడినట్టు 5 ఎకరాలు అంటే ఇప్పుడు నేను 10 ఎకరాలు ఇచ్చేదానికి ఊకోము, మళ్ళీ పోరాటం చేస్తామని మాట్లాడుతుంటే ఎవరు ఏం చేస్తే చేయని. కానీ ఈ 5 ఎకరాలలో నిండుగా మంచి కట్టండి, మంచి సంఖ్య వస్తే తప్పకుండా అవకాశాన్ని బట్టి మనం వాలంతరీకే ఇంకా స్థలం వేరే కాడ చూపించినా ఇవ్వడానికి కూడా పెద్దగా నేను ఆలోచించటది కాదు. ఎందుకంటే వాలంతరీ కూడా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా దాన్ని కొంత అడాప్షన్ చేసుకున్నారు. అది ఇంకా కూడా ఆ సంస్థ కూడా బాగా పెరగాలి. ఎందుకంటే గతంలో 1975 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు చాలా గొప్పగా జరిగింది. వాలంతరీలో ఈ స్థలం కోసం తిరుగుతున్న సందర్భంలో హైదరాబాద్లో ఉన్న సీనియర్ ఇంజనీర్లు, ఎందుకంటే సెక్రటేరియట్ లెవెల్లో జరుగుతుంది, జలసౌధలో జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళంతా రిటైర్మెంట్కి ఉన్నారు. సార్ మేము మా అపాయింట్మెంట్లు వచ్చినప్పుడు అక్కడ ట్రైనింగ్కి పోయినాం, జగిత్యాల 5 రోజులు ఉన్నాం, వారం రోజులు ఉన్నాం అన్నారు. అలాంటి సంస్థ తర్వాత ఒక 25 ఏళ్ళకి మూలబడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 8 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. అలా 2 కోట్లు రిలీజ్ అయినాయి. డిప్యూటీ డైరెక్టర్గా కూడా మొన్న కొత్తగా వ్యవసాయానికి వెంకటేశ్వరని వచ్చారు, మనం వచ్చి కలిసిపోయారు. అంటే సహజ వ్యవసాయం గురించి, నేచురల్ ఫార్మింగ్ గురించి కూడా ఏదైతే భారతదేశం అంతా కోరుకుంటుందో, రైతన్నలు కోరుకుంటున్నారు, వినియోగదారులను కూడా కోరుకుంటున్నాం, ఈ మందులేని కూడు తినాలే, రోగాలు వస్తున్నాయని. సో అలాంటి దానికోసం కూడా ట్రైనింగ్కు ఇక్కడ జరగబోతున్నది. రేపటిది ఇది అయిపోయిన తర్వాత ఆ సహజ వ్యవసాయం దాని మీద రైతులకు ఇచ్చే ట్రైనింగ్ విషయంలో కూడా చాలా సీరియస్గా చేయాలని చెప్పినాం. ప్రతి అంశాన్ని మనం జగిత్యాలకు వచ్చిన ఏ స్కీమ్ అయినా రాని దాన్ని అమలు చేసే విధంగా ఒక శాసనసభ్యునిగా అందరి నాయకుల సహకారంతో నిరంతరం సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం.